హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షం తనలో ఎన్నో రహస్యాలు దాచుకుంది. ఎన్ని రహస్యాలు బయటకొచ్చినా ఇంకా మరెన్నో తెలుసుకోవాల్సింది. అలాంటి రహస్యాలను ఈ వీడియోలో మీకు అందజేయబోతున్నాం. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అందులో ముందుగా నెంబర్ 10, ప్లానెట్ గ్రహం. గ్రహం అంటే ఏంటి? ఒక గుండ్రని ఖగోళ వస్తువు. గ్రహం ఒక నక్షత్రం కాదు, దాని అవశేషం కూడా కాదు. నెబులా సిద్ధాంతం గ్రహాల గురించి చక్కగా వివరిస్తుంది. ఇది ప్రోటోప్లానెటరీ డిస్క్ ద్వారా కక్షలో ఉన్న యువ ప్రోటోస్టార్స్ను సృష్టించడానికి ఇంటర్స్టెల్లర్ క్లౌడ్లో కూలిపోతుంది. గురుత్వాకర్షణ ద్వారా నడిచే పదార్థాలు క్రమంగా చేరడం ద్వారా ఈ డిస్క్లో గ్రహాలు పెరుగుతాయి. ఈ ప్రక్రియను ఆక్రేషన్ అని పిలుస్తారు. సౌర వ్యవస్థలో కనీసం 8 గ్రహాలున్నాయి. ఒకప్పుడు 9 గ్రహాలుండేవి. అయితే ప్లూటోని గ్రహం కాదు అని నిర్ధారించిన తర్వాత 8 గ్రహాలే ఇప్పుడున్నాయి. ప్లూటోని సౌర కుటుంబం నుంచి ఎందుకు తీసివేశారు? అంతర్జాతీయ ఖగోళవేత్తల సంఘం ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ఒక అంతరిక్ష వస్తువును పూర్తి స్థాయిలో గ్రహంగా నిర్వచించడానికి దానికి 3 ప్రాథమిక లక్షణాలు ఉండాలని పేర్కొంది. ప్లూటోకు వాటిలో 2 ఉన్న కారణంగా దాన్ని 2006 ఆగస్టులో మరగుజ్జు గ్రహంగా మాత్రం గుర్తించి దాన్ని సౌర కుటుంబం నుంచి ఆ సంఘం తొలగించింది. ప్లూటోతో కలిసి అంతకుముందు సౌర కుటుంబంలో 9 గ్రహాలుండేవి. దాన్ని తొలగించగా ఇప్పుడు అవి 8కి తగ్గాయి. విశ్వం గురించి ఎన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా కానీ 100కి 100 పాళ్ళు వాటిని మనం తెలుసుకోలేకపోయాం. సౌర కుటుంబంలో రహస్య గ్రహంగా పేరు పొందింది నెప్ట్యూన్. ఈ గ్రహం ఎప్పుడూ వర్షిస్తూనే ఉంటుంది. ఇతర గ్రహాల మీద కూడా అలా ఏదో ఒక వర్షం పడుతూనే ఉంటుంది, కానీ మనకు వాటి గురించి చాలా కొద్దిగా మాత్రమే తెలుసు. అటువంటి రహస్యాలు ఊహించడమే కానీ సరైన ఆధారాలు కొన్నిటికైతే లేనేలేవు. ఇంతకుముందు మనం చెప్పుకుంటున్న మన సౌర వ్యవస్థలో 8 గ్రహాలున్నాయి. అంటే 8 గ్రహాల గురించి మాత్రం మనకు తెలుసు. ఇవి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు ఈ 8 గ్రహాలే కాదు, సూర్యుని చుట్టూ ఇంకా ఎన్నో గ్రహాలు పరిభ్రమిస్తున్నాయని చెప్తున్నారు. వాటి గురించి ఇంకా మనకు తెలియదు. అచ్చం అలాగే 20 సంవత్సరాల క్రితం నెప్ట్యూన్ గ్రహం కన్నా ఇంకా పెద్దగా ఉన్న గ్రహం దానికి కొద్ది దూరంలో ఉండేది. కానీ దాని గురించి ఇంకా ఖచ్చితంగా వివరాలు చెప్పలేదు. అలాంటివి ఎన్నో గ్రహాలు మన సౌర వ్యవస్థలో ఉన్నాయని అనుకుంటున్నాం. కొన్నిటిలో జీవం ఉంది అని కూడా విశ్వసిస్తున్నారు. ఎన్నో రహస్యాలు వీటితో ఇంకా ముడిపడి ఉండాలి. ఇక నెంబర్ 9, గెలాక్సీ. గెలాక్సీలు అనేక ఖగోళ వస్తువుల సమూహాల ద్వారా ఏర్పడతాయి. ప్రధానంగా గ్రహాలు, నక్షత్రాలు, విశ్వధూళి మరియు ఇతర ఖగోళ మూలకాలు ఉమ్మడి కేంద్రంలో ఉంటాయి. గెలాక్సీ యొక్క భాగాల కలయికకు గురుత్వాకర్షణ శక్తి ప్రధానంగా బాధ్యత వహిస్తుంది. ఒక్క విషయం చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది. భూమి కూడా గెలాక్సీలో భాగమే. భూమి కూడా ధూళి పదార్థంగా కనబడుతుంది. 30 డిసెంబర్ 1929న ఎడ్విన్ హబుల్ గెలాక్సీలో మనం మాత్రమే ఒంటరిగా లేము అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఒక పాలపుంతలోనే ఎన్నో గెలాక్సీలున్నాయి. కోపర్నికస్, గెలీలియో కన్నా ముందు ప్రపంచంలో సృష్టి మధ్యలో ఉన్న భూమిలో మనం ఉన్నామని అనుకునేవాళ్ళు. సూర్యుడు, ఇతర గ్రహాలు భూమి చుట్టూ తిరగడం లేదని అప్పుడు అర్థం చేసుకున్నారు. సూర్యుడు సౌర వ్యవస్థ మధ్యలో ఉన్నాడు కూడా, విశ్వం మధ్యలో లేడని అప్పుడే అర్థమైంది. గెలాక్సీలో కూడా ముఖ్యమైన భాగం కాదు. ఎడ్విన్ హబుల్ 100 అడుగుల టెలిస్కోప్ను తయారు చేసి ధూళి పదార్థాలు, ఇతర నక్షత్రాల్లాగా కనబడే పదార్థాలు అన్నీ కలిపి ఒక గుంపుగా కనిపించాయి. ఇంకా పరిశోధించిన హబుల్కి ఆండ్రోమీడియాలోని ఎన్నో నక్షత్రాలతో పాటు సెపెహిడ్లోని వివిధ నక్షత్రాల రూపాలు గమనించాడు. ఆ నక్షత్రాలు కాంతివంతంగా ఉండి రాను రాను కాంతి విహీనంగా ఉంటాయి. 1912లో హవార్డ్ కంప్యూటేషనలిస్ట్ హెన్రీ టి లెవెట్ ఈ కాంతిని ప్రామాణికంగా తీసుకుని వాటి మధ్య దూరాన్ని కొలవచ్చు, అలాగే పరిభ్రమణం కూడా కొలవచ్చు అని నిరూపించాడు. హబుల్ కూడా లెవిటీ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఆండ్రోమెడా 8,60,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని తెలుసుకున్నారు. ఇది పాలపుంతలోని నక్షత్రం కన్నా 8 రెట్లు ఎక్కువ. నెబ్యులా విడిగా ఒక పెద్ద నక్షత్ర సమూహం. గెలాక్సీ కూడా పూర్తి విశ్వం కాదు. ఇప్పటికీ IC1101 అతి పెద్ద గెలాక్సీ. దీని లోపల కూడా పెద్ద కృష్ణబిల ఉంది. అది కూడా మధ్యలో ఉంది. నెంబర్ 8, బ్లాక్ హోల్. ఈ విశ్వం ఎలా పుట్టింది, ఎలా పరిణామం చెందింది అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. అలాగే ఈ విశ్వంలో మరొక అతిపెద్ద మిస్టరీ ఏంటంటే బ్లాక్ హోల్. తెలుగులో దీన్ని కృష్ణబిలం అని అంటారు. ఎంత పెద్ద గ్రహాలైనా, నక్షత్రాలైనా సరే ఈ బ్లాక్ హోల్ అమాంతంగా తనలో కలిపేసుకుంటుంది. ఒక్కసారి బ్లాక్ హోల్లోకి ఏదైనా సరే వెళ్ళిందా అంటే తిరిగి వెనక్కి రావడం అసాధ్యం అవుతుంది. తన దరిదాపుల్లోకి వచ్చిన దేన్నైనా సరే క్షణాల్లో మింగేస్తుంది. ఇది ఎంత శక్తివంతమైంది అంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతిని కూడా తన వైపు తిప్పుకోగలదు. బ్లాక్ హోల్ గురించి అర్థమవ్వాలంటే ముందు నక్షత్రం గురించి తెలుసుకోవాలి. ఒక నక్షత్రం కాంతివంతంగా వెలుగుతూ శక్తిని విడుదల చేయడానికి కారణం దానిలో ఉండే హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ ఆటంలు కలిసి హీలియంగా మారడం వల్ల, అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ జరగడం వల్ల విపరీతమైన ఎనర్జీ, రేడియేషన్ విడుదలవుతుంది. ఒకవైపు విడుదలైన ఈ ఎనర్జీ కోర్ నుంచి, అంటే నక్షత్రం మధ్య భాగం నుంచి బయటకు వెళ్తుంటే మరోవైపు నక్షత్రానికి ఉన్న ఆకర్షణ శక్తి దీన్ని నక్షత్రం మధ్య భాగానికి నొక్కి పెట్టి ఉంచుతుంది.
ఈ విధంగా రెండు బలాలు ఒకే సమయంలో వ్యతిరేకంగా పనిచేస్తుండడం వల్ల ఒక నక్షత్రంగా ఉంటుంది. మీకు టార్చ్ లైట్ వేసినప్పుడు ఆ కాంతి మన కళ్ళల్లోకి వచ్చి పరావర్తనం చెంది ఆ వస్తువు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఏ నక్షత్రమైనా దాని అంతంలోకి వెళ్ళినప్పుడు బ్లాక్ హోల్ ఏర్పడుతుంది. కానీ అదే కాంతి అసలు బయటకు రాకపోతే అది బ్లాక్ హోల్గా మారిపోతుంది. గురుత్వాకర్షణ కూడా పెరుగుతుంది. దాంతో తన చుట్టుపక్కల ఏదొచ్చినా కూడా దీని ప్రభావం వాటిపై పడుతుంది. దీన్ని ఈవెంట్ హోరిజోన్ అంటారు. వక్రమైన ఆకారంగా మారి గురుత్వాకర్షణతో స్పేస్ మొత్తాన్ని చుట్టేసి దానిలోకి లాగేస్తుంది. బ్లాక్ హోల్ అనేది అతిపెద్ద ఆవిష్కరణగా చెప్పుకుంటారు. నెంబర్ 7, అంతరిక్షంలోని ఇతర సూర్యులు ఇప్పటి వరకు మనం చూస్తున్న సూర్యుడిని అతిపెద్ద వస్తువుగా, గ్రహాలు అన్నీ దాని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి అన్న విషయాన్ని నమ్ముతూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మనకు కనిపించే సూర్యుడి కన్నా ఇంకా ఎంతో పెద్దగా ఉండే సూర్యుడు అంతరిక్షంలో మెరుస్తున్నాడు అన్న విషయం అర్థమవుతుంది. దాని ముందు మనం చూస్తున్న సూర్యుడు ఒక గోళికాయలాగా కనిపిస్తాడనమాట. ఎప్పటి వరకు మనకు తెలిసిన సూర్యుల పేర్లు మీకేమైనా గుర్తున్నాయా? గుర్తుంటే ఈ వీడియోలో చూసిన వాటిని ఒకసారి మననం చేసుకోండి. ఈ విషయం కూడా ఇప్పటికే మనం చేసిన ఆవిష్కరణలో అతి పెద్దదిగా చెప్పుకుంటారు. నెంబర్ 6, సూపర్నోవా. సూపర్నోవా అనేది మానవులు ఇప్పటి వరకు చూడని అతిపెద్ద పేలుడు. ప్రతి పేలుడు నక్షత్రం యొక్క అత్యంత ప్రకాశవంతమైన, అత్యంత శక్తివంతమైన పేలుడు. బిలియన్ల సంవత్సరాల జీవితకాలంలో మన సూర్యుడు ప్రసరించే శక్తి కంటే ఇది కొన్ని సెకండ్లలో ఎక్కువ శక్తిని విడుదల చేయగలదు. మన పైన ఉన్న ఆకాశం పురాతన సూపర్నోవా యొక్క ఆకర్షణీయమైన, అందమైన అవశేషాలతో నిండి ఉంది. అంటే దాదాపుగా 200 బిలియన్ల నక్షత్రాలతో కూడిన మన పాలపుంత వంటి గెలాక్సీలో ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి సూపర్నోవా ఉండాలి. అయితే కంటికి మాత్రమే కనిపించే సూపర్నోవాలు చాలా అరుదు. మీరు మీ జీవితంలో ఒకదానికి సాక్ష్యం కావచ్చు. మీలో ఎవరైనా సైన్స్ స్టూడెంట్ గనక ఉండుంటే ఇదిగో ఇలా కనిపిస్తున్న రంగురంగుల తరంగాల మాదిరిగా ఉండే ఈ భాగాన్ని చూసి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రకరకాల వాయువులన్నీ కూడి ఏర్పడిన నక్షత్రం. అది ఎప్పుడు విస్ఫోటనం చెందుతుందో ఎవ్వరికీ తెలియదు. సూపర్నోవాగా ఎలా మారుతుంది అనేది కూడా ఎవ్వరం చెప్పలేం. ఒక నక్షత్రం వయసు తెలుసుకోవాలి అంటే అందులో ఉన్న వాయువులనే లెక్క కట్టాలి. అది సూపర్నోవాతోనే సాధ్యం. నెంబర్ 5, ఏలియన్స్ సిద్ధాంతం. గ్రహాంతర వాసుల జీవితం మన జీవితం కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే గ్రహాంతరవాసి జీవితం గురించి, వారు ఉన్నారన్న దానికి సరైన సమాధానం ఎక్కడా లేదు. కానీ ఉన్నాయని నమ్మేవాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. వారు కేంద్ర పూర్వ కణాలు, ప్రొకార్యాటిస్ కావచ్చు, లేదా మనకన్నా తెలివిగల జీవులు కావచ్చు. వారి నాగరికత మనకన్నా చాలా ముందుగా ఉద్భవించి ఉండొచ్చు. అసలు ఏలియన్స్ ఉన్నారు అన్న విషయాన్ని మానవుడు ఎప్పుడు గుర్తించాడు? ఆధునిక రచయితల కన్నా ముందే కొంతమంది రచయితలు గ్రహాంతరవాసులు ఉన్నారని నమ్మేవాళ్ళు. 15వ శతాబ్దంలో విలియం ఉరిలాంగ్ జీసస్ కూడా మానవుడు కాదని, అతను కూడా ఇతర గ్రహం నుంచి వచ్చిన సంరక్షకుడని ఎన్నో పుస్తకాల్లో రాశారు. అలాగే జీసస్ ఇతర గ్రహాల మీద ఉన్న భూమిని కూడా పరిరక్షిస్తాడని నమ్మేవాళ్ళు. 1440లో నికోలస్ క్యూసా అంతరిక్షంలో ఎన్నో భూములు ఉన్నాయని, అది అంతరిక్షం నుంచే కనిపిస్తుందని తెలిపాడు. భూమి కూడా నక్షత్రంలాగా సూర్యుడి నుంచి కూడా కనిపిస్తుంది అని ఒక సిద్ధాంతాన్ని కూడా తయారు చేశాడు. మానవులు, చెట్లు, జంతువులు ఇలా ఇవన్నీ కూడా గ్రహాంతరవాసులుగా జీవితాన్ని గడుపుతున్నాయని చెప్పాడు. వీటికి ఆధారాలైతే లేవు, కానీ అప్పటి రచయితలకు ఈ గ్రహాంతరవాసులు జీవం తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం ఉంది. మన సనాతన ధర్మంలో కూడా గ్రహాంతరవాసులు ఉన్నట్టు, వాళ్ళు భూమికి అప్పుడప్పుడు వచ్చి సందర్శిస్తున్నట్లు కూడా ఆధారాలున్నాయి. ఈనాటి క్వాంటమ్ ఫిజిక్స్లో కూడా దాని రుజువులున్నాయి. ఏలియన్స్ ఇలా ఉంటారు, అలా ఉంటారని ఊహాగానాలు కూడా ఉన్నాయి. మనకు అసలు ఎలా ఉంటారో తెలియని వాళ్ళ గురించి ఎవరు ఇప్పటి వరకు అయితే సరైన విశ్లేషణ ఇవ్వలేదు. ఒకవేళ వాళ్ళు మన మధ్యలోనే తిరుగుతూ ఉన్నా కూడా మనం వాళ్ళని గుర్తించడం ఎలా? ఇది కూడా ఒక రహస్యంగానే చెప్పుకోవాలి. నెంబర్ 4, డైమెన్షన్ ఆఫ్ యూనివర్స్. దాదాపు 10 డైమెన్షన్ల కన్నా ఎక్కువ విశ్వంలో ఉన్నాయని అనుకుంటున్నారు. ఇదివరకు కేవలం 3 మాత్రమే ఉన్నాయని నమ్మేవాళ్ళు. పైకి, కిందకి, ముందుకు, వెనక్కి, కుడి, ఎడమ ఇలా కేవలం 3 డైమెన్షన్స్లో మాత్రమే ఉండేదని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయని కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నాయి. క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చిన తర్వాత వీటికి బలం కూడా చేకూరింది. ఇప్పుడు టైం అనే 4వ డైమెన్షన్ కూడా మన ముందుకొచ్చింది. నెంబర్ 3, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ రహస్యం. కనిపించే విశ్వం, భూమి, సూర్యుడు, ఇతర నక్షత్రాలు మరియు గెలాక్సీలతో సహా ప్రోటాన్స్, న్యూటాన్స్ మరియు ఎలక్ట్రాన్స్ కలిసి అణువులుగా కలిసున్నాయి. బహుశా 20వ శతాబ్దపు అత్యంత ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలలో ఇది ఒకటి. ఈ సాధారణ లేదా బారోనిక్ పదార్థం విశ్వంలోని ద్రవ్యరాశిలో 5% కంటే ఎక్కువగా ఉంటుంది. మిగిలిన విశ్వం డార్క్ మ్యాటర్ 25% అని పిలువబడే రహస్యమైన, అదృశ్యమైన పదార్థంతో
మరియు డార్క్ ఎనర్జీ 70% అని పిలువబడే గురుత్వాకర్షణను తిప్పికొట్టే శక్తితో తయారైనట్లు కనిపిస్తుంది. డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ ఈ రెండూ విశ్వంలో ఉన్నాయని చెప్పడానికి ఖచ్చితంగా ప్రతిపాదన అయితే లేదు, కానీ అవి లేవు అనడానికి కూడా ఎవరి దగ్గర ఆధారం లేదు. ఇక నంబర్ 2, మన విశ్వం ఎంత పెద్దది. ఇప్పటి వరకు మనకు తెలిసిన విశ్వంలో 150 గెలాక్సీలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఇంతకన్నా ఇంకా పెద్దగా కూడా ఉండొచ్చు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక పరిశోధన ఇంతకన్నా 250 సార్లు ఎక్కువ ఉంటుంది అని తెలిపింది. మనం ఇంటర్నెట్ బ్రౌజ్లో దీని విలువ రాయడానికి ప్రయత్నించినా కూడా అక్కడ ఉన్న స్థలం సరిపోదు. అంతకన్నా మన విశ్వం ఇంకా పెద్దగా ఉండుండొచ్చు. ఇక నంబర్ 1, విశ్వం ఎలా ఆవిర్భవించింది. బెల్జియం అంతరిక్ష శాస్త్రవేత్త జార్జ్ హెన్రీ లెమిత్రే బిగ్ బ్యాంగ్ వల్ల ఈ విశ్వం ప్రారంభం అయింది అని ప్రతిపాదించాడు. భౌతిక పదార్థాలు, శక్తి, అస్తిత్వం అన్నీ ఒకచోట ఏర్పడి భారీ విస్ఫోటనం జరిగి సమయం, పదార్థం, స్పేస్ ఇవన్నీ ఆవిర్భావం జరిగాయని, అప్పటినుంచి నిరంతరంగా వ్యాప్తి చెందుతుంది అని అంటారు. అయితే చాలామంది దీన్ని నమ్మరు. బిగ్ బ్యాంగ్ పూర్వం సమయం లేదని, టైం లేకుండా బిగ్ బ్యాంగ్ ఎలా జరిగింది అని ప్రశ్న కూడా తలెత్తుతోంది. వీటికి ఎన్నో సమాధానాలు ఉన్నా సరైన సమాధానం మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. స్టీఫెన్ హాకింగ్ ప్రకారం విశ్వం దానంతటా అదే ఆవిర్భవించింది అంటారు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంలో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న రహస్యాలు అత్యంత ప్రధానమైనవని, నిజంగా ఇది జరిగిందో లేదో అని కూడా దీని గురించి ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి, మారుతూనే ఉన్నాయి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.